హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ స్పెషల్ అండి. అదే ఫర్మెంటెడ్ రైస్. మంచి ప్రోబయాటిక్ అండ్ హెల్తీ ఫుడ్. అదేనండి, స్పెషల్గా చెప్పనవసరం లేదు, చెద్దన్నం. దాన్ని స్టైలిష్గా ఫర్మెంటెడ్ రైస్ అని మనకి హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఇప్పుడు మెన్యూలో ఒక ప్లేస్ ఇచ్చేశారు, ఒక డిష్గా పెట్టేశారనమాట. కానీ ఇది మనకి పాతకాలం రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఇది తినే కదా ఇప్పటి వరకు 70s 80sలో కూడా మంచిగా పనిచేసుకుంటూ చాలా హెల్తీగా ఉన్నారు. కానీ మన జనరేషన్ వచ్చేటప్పటికే 30-40sలోనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటున్నాం కదండి. దీనికి స్పెషల్గా మనం ఏం చేయాల్సిన పని లేదండి. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో కాచి చల్లార్చిన గోరువెచ్చటి పాలని అన్నంలో పోసేసి కొంచెం పెరుగు దానిలో వేసి తోడు పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మన చద్దన్నం రెడీ అయిపోతుందండి. అంతే. ఇది స్పెషల్గా చేయాల్సిన పనేం లేదు, దీనికోసం స్పెషల్గా కష్టపడాల్సిన పని కూడా లేదు కదా. నేను మట్టి కుండలో చేస్తున్నానండి. మట్టి కుండ ఎండాకాలంలో మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది కదా. చూడండి, ఇలా తోడు పెట్టేసుకొని నేను మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేస్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడూ అంటారు కదండి. మళ్ళీ మన పాతకాలం వంటలే ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి కదా. మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు, అలానే ఇది కూడా చద్దన్నం. చూడండి, నైట్ అంతా పక్కన పెట్టేసినాక మార్నింగ్ లేచేటప్పటికి చక్కగా పెరుగుతో అన్నం బాగా తోడుకుంది కదా. దీనిలో మీకు నచ్చినంత ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పెట్టుకొని పక్కన ఒక నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. సమ్మర్లో మంచి కూలింగ్ ఏజెంట్ కదండి ఈ పెరుగన్నం. మనకి బాడీని చల్లబరుస్తుంది, మనల్ని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది కదా. నాకు ఇది చూడగానే ఒక పొడుపు కథ గుర్తొచ్చిందండి, అడగమంటారా? కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడన్ని దుస్తులు. ఏంటో చెప్పుకోండి చూద్దాం. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ మనకి ఎదురుగా కనిపిస్తుందండి, చెప్పమంటారా? ఉల్లిపాయ. కాళ్ళు చేతులు లేవు కానీ పొరలు పొరలుగా చాలా దుస్తులు వేసుకొని ఉంటుంది కదా, అదేనండి. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడన్ని దుస్తులు. సమాధానం ఉల్లిపాయ. చూశారు కదా, మన ఫర్మెంటెడ్ రైస్, చద్దన్నం, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ మార్నింగ్స్ కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.